సూర్య భగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగు లాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని కలపుంచుకుంటుంది, ఔషధీ శక్తిని. రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చేయాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారు అనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయి అనుకోండి 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది. ఒకసారి మీరు వినండి, రేపు ఆ శ్లోకం చెప్పుకోండి.